హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నితిన్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటిదంటే మేము ముగ్గురం కలిసి అనంతసాగర్ వాటర్ ఫాల్స్ పోతున్నాం. ఇది ఎక్కడనో లేదు, మన సిద్దిపేట నుంచి ఒక 25 కిలోమీటర్స్ ఉంటుంది. ఏంటిది మన సిద్దిపేట టు కరీంనగర్ పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి. సో గైస్, మనకైతే సిద్దిపేట నుంచి 25 కిలోమీటర్స్ వస్తుంది. 25 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఒక విలేజ్ వస్తుంది అనంతసాగరం. దాని లోపల నుంచి ఇంకా లోపలికి పోతే కొండ వస్తుంది. ఆ కొండ నుంచి వెళ్ళిపోవాలి మనం. చూద్దాం, పోయినాక అడ్రస్ చూపిస్తాం మీకు. ఎప్పుడో 1 year బ్యాక్ వచ్చినాం. సో రూట్ మ్యాప్ పెట్టుకుని అయితే పోతున్నాం. అయితే సో ఫ్రెండ్స్, మనం సిద్దిపేట నుంచి కరీంనగర్ ఒక 20 కిలోమీటర్స్ హైవే మీద ట్రావెల్ చేసిన తర్వాత మనకు ఇట్లా ఒక కమాన్ వస్తుంది. ఆ కమాన్ నుంచి ఇంకొక 5 కిలోమీటర్స్ లోపలికి పోతే మనం అయితే వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే రీచ్ అవుతాం. ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయినాము. ఇంకొక 3 కిలోమీటర్స్ అయితే మనం లొకేషన్కి అయితే రీచ్ అవుతాం. లొకేషన్ కూడా బాగుంటుంది, ఇది రోడ్డు. సో ఫ్రెండ్స్, మనం కమాన్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ లోపలికి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బోర్డు వస్తుంది. ఈ బోర్డు నుంచి లెఫ్ట్ సైడ్ అయితే లోపలికి పోవాలి. మొత్తం ఆఫ్ రోడింగ్ చేయాల్సి వస్తుంది అయితే స్ప్లెండర్ మీద. స్ప్లెండర్ అయితే కొండని అయితే ఇంత దగ్గర నుంచి చూసుడు ఇదే ఫస్ట్ టైం. రోడ్ అయితే అప్ప ఏకదం ఉంది, మొత్తం రాళ్ళే ఉన్నాయి. మా సాయి గారి బండి మీద మొత్తం సో ఫ్రెండ్స్, బండి అయితే ఎక్కలేదు. మా వాళ్ళు వెనక పోతుర్రు, అయితే ఎక్కాలి. వాళ్ళు పోతూనే ఉన్నారు. అరే నేను రావద్దారా? అరే ఇక్కడ యాక్టర్ మొత్తం రాళ్ళే ఉన్నాయి, గుట్ట ఎక్కాలి. అయితే ఘోరం ఫ్రెండ్స్, వాళ్ళని రావాలనుకుంటే బండ్లు కిందన పెట్టరండి. ఒకవేళ మీరు పెద్ద బండ్లు, ఈ స్కూటీలో స్ప్లెండర్లు కాకుండా పెద్ద బండ్లు ఉంటే పెద్ద బండ్ల మీద రారి. అడ్వెంచర్ చేయాలనుకుంటే రాండి. ఇక మేము స్ప్లెండర్ మీద వచ్చినాము. నువ్వు సైడ్కి వచ్చినాక మనకి 2 దారులు వస్తాయి. మీదకి వచ్చినాక లెఫ్ట్ సైడ్ అయితే పోవాలి మనం. లెఫ్ట్ ఉంటుంది, రైట్ ఉంటుంది. రైట్ సైడ్ అయితే తీసుకోవాలి. మళ్ళీ మనం లెఫ్ట్ అయితే తీసుకోవాలి. కార్ అచ్చులు ఉన్నాయి, కార్ మీద పోతున్నాయి. బంకర్ 4x4 వస్తాయి. ఫ్రెండ్స్, మాకైతే ఒక పాము కనబడ్డది, జర్పోత్. అది ఏం పాము? పోండి లేవు, దిగు. పోయిందిరా. వచ్చాడు మధ్యలో చూసుకుంటారా అండి, ఎందుకంటే ఇక పాములు ఉన్నాయి. మాకైతే ఒక పాము జరిపోతే అనిపించింది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఫ్రెండ్స్, మనమైతే వచ్చేసినాం వాటర్ ఫాల్స్ దగ్గరికి. అయితే ఇంకా ముంగట బండి అయితే ఇక్కడ పార్క్ చేస్తున్నాం. మనమైతే ఈ బండి పార్క్ చేసి, రోడ్ అయితే మంచిగా లేదు, చూసుకొని రండి. సో ఫ్రెండ్స్, ఇక్కడికి వచ్చినాకనైతే అట్టర్ ఫ్లాప్ అయింది. ఎందుకంటే వాటర్ అయితే మస్తు తక్కువ పోతున్నాయి. కొన్ని వర్షాలు పడితే పోతాయి, ఇప్పుడైతే మస్తు తక్కువ పోతున్నాయి వాటర్ ఫ్లాప్స్లో. లొకేషన్ అయితే ఇట్లుంటుంది ఫ్రెండ్స్. కానీ ఇంకొంచెం వానలు పడ్డానికి వస్తాయి అయిపోవు. ఇట్లా దిగనీకి ఉంటుంది. ఈడ చెప్పులు ఇడిచి పోవాలి కిందికి. కొన్నే వస్తున్నాయి, వాటర్ అయితే మస్తు తక్కువ పోతున్నాయి.
ఇంకా 2-3 డేస్ అయినాక వస్తాయి వానలు పడ్డాక. కానీ ఇక్కడికి వస్తే మస్తు జాగ్రత్త కావాలి, ఘోరంగా ఉన్నది. మంచిగా చెప్పిన ఇంకొక ఆగితే వాటర్ అయితే తక్కువ పోతున్నాయి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఇక్కడికి వచ్చినాక ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది. వాటర్ అయితే కొన్ని వస్తున్నాయి కానీ లొకేషన్ అయితే హైలైట్ ఉంది. సో మీరు వస్తే ఇంకా ఒక వాటర్ బాగా వర్షాలు బాగా పడడానికి వస్తే మస్తు ఉంటుంది. ఏ జాగ్రత్త రే. ఇక వాటర్ అయితే గివే, ఈ వీటిని చూసి ఆనందపడాలి. బాగా వర్షం పడప్పుడు వస్తే ఇంకా. సో ఫ్రెండ్స్ ఇదే వాటర్ ఫాల్స్. ఏదో అనుకుంటే ఏదో అయింది. మీరైతే ఇప్పుడే రాకండి, ఒక వర్షాలు బాగా పడ్డప్పుడు వస్తే వాటర్ ఫాల్స్ అయితే బాగుంటాయి. కానీ తక్కువ వస్తుంది, వాటర్ అయితే తక్కువ వస్తుంది. వర్షం పడ్డప్పుడు అయితే కంపల్సరీ వస్తే మొత్తం ఈ పండ్లు మొత్తం వస్తాయి. బ్రో వాళ్ళు వచ్చిర్రు. బ్రో వాళ్ళు కూడా డిసప్పాయింట్ తో వెళ్ళిపోతారు. ఎక్కడి నుంచి వచ్చారు బ్రో? బెజ్జంకా. ఓకే, మా సిద్దిపేట్. సో ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇప్పుడే రాకండి, ఒక 2-3 వీక్స్ తర్వాత రండి వర్షాలు పడ్డాక. మేము వచ్చినాం కానీ ప్లాన్ అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయింది. వాటర్ అయితే ఏం వస్తలేవు. మస్తు మంది వచ్చిర్రు, వచ్చి పోతూనే ఉన్నారు. నీళ్ళ లొకేషన్ అయితే మంచిగా ఉంది. వాటర్ లేకుండా కానీ జర ఎంజాయ్ చేసినట్టు అనిపిస్తుంది నీళ్ళలో దిగిన నేనైతే. మా వాళ్ళు అయితే డిసప్పాయింట్ అయ్యారు. ముందుగా ఎంతో నాంతం అనుకున్నాం అది. సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియోని అయితే వచ్చాం కానీ ఏం సాటిస్ఫాక్షన్ అయితే లేదు. సో మీరైనా ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఒక 1-2 వీక్స్ ఆగిరండి. ఎందుకంటే ఇంకా వర్షాలు పడతలేవు కాబట్టి వాటర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు. సో మేము వచ్చినాం కానీ వాటర్ ఫ్లో అయితే ఎక్కువ లేదు. సో డిసప్పాయింటెడ్తో అయితే బ్యాక్ అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇది వీడియో అయితే వేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటారు.